ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. పాస్టర్ జోసెఫ్ గారు ఆయన ప్రభునందు నిద్రించారు. బాధలో ఉండి మనం బాధలో ఉన్న యేసు ప్రభు అయితే సంతోషిస్తాడు. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారి యొక్క జీవితంలో ఎన్నో ఆటుపోటులు, నిందలు, అవమానాలు సహించుకుంటూ క్రీస్తు సాక్షిగా జీవించడం అంటే మామూలు విషయం కాదు. ఆయన అది కూడా ఒక మీటింగ్లో వెళ్తూ సడన్గా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆయన దేవుడు పిలుపు మేరకు ఆయన అన్ని రోజులు సేవ చేయాలనే ఉద్దేశంతో అన్ని రోజులు సేవ చేశారు. ఆయన పని ముగించి ఆయన దేవుని దగ్గర వెళ్ళిపోయారు. మనం కూడా పాస్టర్ గంటేల ప్రకాష్ గారు, ప్రవీణ్ పగడాల అలాంటి మంచి మంచి దైవ సేవకులు ఎంతోమంది మనం కోల్పోయాము. అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలని పాస్టర్ జోసెఫ్ కుటుంబానికి నా నిత్యజీవం ఫ్యామిలీ తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మా వ్యూవర్స్ తరపున, మా సబ్స్క్రైబర్ తరపున వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం వారి కుటుంబానికి ఎల్లప్పుడూ తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు.